హాయ్, ధనలక్ష్మి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయేది బెండకాయతో స్నాక్ ఐటమ్. దానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి పొడి, కడిగి ఆరబెట్టుకున్న బెండకాయలు, ఇలాగా బెండకాయలను తీసుకొని కార్నర్స్ని కట్ చేసుకొని మధ్యలో నుంచి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఈ బెండకాయలో ఇందాక మనం చూపెట్టిన కొబ్బరి పొడిని దీనిలో ఇలా పెట్టుకోవాలి. ఇలా మధ్యలో స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఈ కొబ్బరి పొడిని ఇంట్లోనే తయారు చేసుకున్నది. కొబ్బరి పొడికి ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పును వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఆ మిక్సీకి పట్టుకున్న ఈ కొబ్బరి పొడిని ఇలాగా బెండకాయలు మధ్యలో ఇలాగా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా వీటన్నింటినీ నేను ముందుగానే ప్యాన్లో ఇలా పెట్టుకున్నాను, స్టఫ్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని సన్నమంట పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. చుట్టూ మధ్యలో అక్కడక్కడ వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని దీన్ని 2 నిమిషాలు ఆవిరికి ఉడికించుకుంటే ఇలాగా వేడివేడిగా బౌల్లోకి బెండకాయ స్నాక్ ఐటమ్ని ఇలా సర్వ్ చేసుకుంటే వేడివేడి బెండకాయ స్నాక్ ఐటమ్ రెడీ.